వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే. ఇందులోని సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ టు మా మిస్టీరియస్ ముచ్చట్లు. ముందుగా అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మన టాపిక్ ఏంటి అనేది మన డోల మామ చెప్తుంది అనమాట. నమస్తే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉగాది. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వీటి మీద మేము కంటెంట్ ఆల్రెడీ చేయాలనుకుంటున్నాము, కానీ ఇది జస్ట్ ఒక ఒక ఏమంటారు ప్రివ్యూగా మేము ఇది వదిలేస్తున్నాం అనమాట. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. స్టార్టింగ్ ఏడుస్తున్నాము. ఆమె ఏడుస్తుందో మనల్ని ఏడిపిస్తుందో మనం మొత్తం వీడియో స్టార్ట్ అయిన తర్వాత చూడగలుగుతాం. ఏయ్, ఎందుకు ఏకే ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం నాన్న? దేనికమ్మా మీ అమ్మ ఏడుస్తుంది? ఏమో తెలియదు నాన్న. ఏయ్, నిన్నే అడిగేది ఎందుకు ఏడుస్తున్నావు అంటే? 100 రూపాయలు 4 కేజీలు ఉల్లిగడ్డ వచ్చి తీసుకుందాం. అన్న నీకుందన్న, పక్క ఆంటీ కూడా తెలిసింది అక్కేయడం. అయిపోయా ఫసక్. దివ్య కన్నా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? బంగారు తల్లివి కదా నువ్వు. ఏమైంది? గోబీ మంచూరియా బ్యాన్ చేశారంట. మనీ కాకుండా మంచూరియాలు కూడా బ్యాన్ చేస్తున్నారా? అర్థం కాలే, అదే నాకు కూడా షాకింగ్ ఉందన్నమాట. అక్క దానికోసం ఏడ్చిన దానికి షాకింగ్ అన్నా, అది బ్యాన్ చేశారేమో నిజంగా అన్ని బాధేసింది, నాకు షాక్ వేసింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అయ్యో, సమయానికి వర్షాలు పడలేదు, తినడానికి తిండి లేదని జనాలు కన్నీళ్ళు పెట్టుకుంటూ గొల్లుమంటుంటే రోడ్ సైడ్ దొరికి 30 రూపాయలు గోబీ మంచూరియా బ్యాన్ చేశారని బాధపడుతున్నాడు. మెంటలీ కాకపోతే 30 రూపాయలకి ఎవడిస్తున్నాడు? ఇప్పుడు 45 రూపాయలు అయింది గోబీ మంచూరియా అని. అది కూడా మాకు తెలిసిన కాబట్టి 45కి ఇస్తుండే, అందరికి 50కి ఇస్తుండే. 5 రూపాయలు తగ్గినా మాకు. మాకు 70 రూపాయలు మావా. నేను తినేది 30 రూపాయలది కాదు, 50 రూపాయలది స్పెషల్ గోబీ. మా అమ్మ ముత్తుకుంటూనే ఉంది. తనకు బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఇంకో 2 సంవత్సరాలు ఆగోని. నేనే ఆగలేదే. మా మగలతో ఎందుకు ఇలా ఆడుకుంటారు? నువ్వెప్పుడు చూడు నన్ను తిడుతూనే ఉంటావు. దిల్ బేచారా సినిమా చూడు, అందులో ఎంత బాగా చూసుకుంటాడు వైఫ్ ని. దిల్ బేచారా సినిమాలో భార్యకు క్యాన్సర్ వచ్చింది. నీకు ఏదో ఒకటి వస్తుంది చూడు, అప్పుడు చూసుకుంటాలే. వాళ్ళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మామ సినిమాలో నాకు తెలియకుండా? అది అవును కదా. హీరోయిన్ క్యాన్సర్ ఉందని మాత్రం తెలుసు. అంటే ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి? ఈమెకు రావదనా? అటైతే ఆయనకి కూడా, హీరోకి కూడా క్యాన్సరే ఉంది. మరి ఈయనకు కూడా వస్తా. అందులో హీరోయిన్ బతుకుతుంది మామ, హీరోయిన్ వాడే ఉద్దేశంతో అన్నాడు. హే రఘు, తనేం చిన్నపిల్ల కాదు నువ్వు అనుకున్నట్టు, తనకి బుద్ధుంది. బుద్ధా ఉంది అక్క. దేవుడి దగ్గర అందరూ ఏమని కోరుకుంటారు చెప్పు? మంచి మొగుడు దొరకాలి, మంచి భార్య దొరకాలి, లేదా మంచి ఉద్యోగం దొరకాలని. కానీ ఇదేమని కోరుకుందా అడుగు? నేనైతే అట్లా అడగను మామ. నువ్వేమంటావు మామ? నువ్వేం కోరుకుంటావు? మంచి మొగుడు కాదు కానీ మంచి మనీ దొరకాలని కోరుకుంటారని. బడ్జెట్కి ఏం అవసరం ఉంటే అది కోరుకుంటాను మామ. నేను లైక్ కార్డులో రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ అయిపోయేటట్టు తొందరగా వేసేటట్టు చూడు దేవుడా అనుకుంటాను. నారో మైండెడ్ మామ, అందుకే అట్లా. అమ్మ తల్లి, డార్క్ సర్కిల్స్ ఎంతలో వచ్చాయో చూడు. ఇక్కడ చూడు, ఫోటోలో ఎంత దరిద్రంగా కనిపిస్తున్నానో తెలుసా? ఏ క్రీమ్ వాడినా తగ్గడమే లేదు. ఏదో ఒకటి చేసి ఈ డార్క్ సర్కిల్స్ పోయేలా చూడమ్మా. కరెక్టే కదా మామ, మిమ్మల్ని తప్పు కోరుకున్నదారా? ఉన్నా తప్పే మామ, జనాలకి అట్లా లేకపోయినా తప్పే. ఏం చేస్తాను చెప్పు? మళ్ళీ ఆ డార్క్ సర్కిల్స్ ఏమైనా పోకపోతే కళ్ళ కింద క్యాన్సర్ వచ్చి నాన్న ఎత్తుకున్నావా అని మళ్ళీ వీళ్ళే అంటారు. ఏంటో జనాలు. డార్క్ సర్కిల్స్ పోవాలని మొక్కుకున్నావా? ఆ డార్క్ సర్కిల్స్ కానీ పోతే దేవుడి దగ్గర ఏమి ఇస్తాను మొక్కుకుందా అడుగు? 2 రోజుల్లో నా డార్క్ సర్కిల్స్ అన్ని పోతే ఈసారి వచ్చే జాతరలో నా మొగుడివి తలనీలాలు ఇస్తానమ్మా. తప్పే ఉంది మామ. డార్క్ సర్కిల్స్ పోవాలని కోరుకునే ఎందుకు? వాళ్ళ మొగుడికి మంచిగా కనపడడానికే కదా. అందుకే వాళ్ళ మొగుడిని ఘోరం చేసేసి ఎట చెప్పు? ఏమున్నా మొగుడే కదా అంటావా? అంటే ఎవరైనా మొక్కుకుంటారక్క? ఎందుకు మొక్కుకోరండి? మొక్కుకుంటారు. ఆంటీ కూడా ఇలాగే మొక్కుకుంటారంట. నాకు ఆవిడ చెప్పింది. కావాలంటే అడుగు. అక్క, ఇది ఎట్లుందని తెలుసా? దొంగ దొంగ అని నన్ను అంటే ఎందుకు వారేమన్నా అక్కడ సినిమాలు ఉంటది కదా. నువ్వే మా ఉద్దేశంతో దేవుని దగ్గర మొక్కుకున్నావు. అది పార్క్ లో వాకింగ్ చేసేటప్పుడు మా అమ్మ కొనిచ్చిన ముక్కు పుడక పోయింది. ముక్కు పుడక గాని దొరికితే, ఆ ముక్కు పుడక ఎప్పుడైనా దొరికితే నా మొగుడి నాలుక మీద 4 కర్పూర బిళ్ళలతో హారతిస్తానని మొక్కుకున్నాను. ముక్కు పుడక ఆలోచిస్తే ప్రాక్టికల్ గానే ఉన్నాయి మామ. అమ్మ ఇచ్చిన ముక్కు పుడక, అమ్మ సెంటిమెంట్. 4 మీద ఒకటి కూడా కాదు. అంటే 4 నాలుక
కాంబినేషన్ మంచిగా ఉంటదని. ఇప్పుడక దొరికితే దివ్య, ఎవరు వచ్చారో చూడు. బాగున్నారా సిస్టర్? బాగున్నాను. సిస్టర్, ఈ వచ్చే శుక్రవారం మాది వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. పెళ్లికి ఎలాగో ఇద్దరు రాలేదు, ఈసారైనా తప్పకుండా రేయ్, రావాలి తప్పకుండా వస్తాం రా ఈసారి. దివ్య, నీళ్ళు తీసుకుంటా వెళ్ళి. అక్కడే ఉన్నాయి కదా చెంబులో నీళ్లు, అవి ఇచ్చే అక్క సరిపోద్ది. ఏం కాదు లేక ముంచు, దాంట్లో చేయి ముంచు. అట్లా గాని చేస్తే మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఆ పూరి కడుతూనే కొడతారు. ఆ 2 చేతులతో బిస్కుట్ పక్కన పెడితే కిందింత మీదింత. నేనే తీసుకొస్తా. సిస్టర్, పిండి కలపడానికి పాత్ర బేసిలో తీసుకోవద్దా? చూడండి పిండి కింద ఎలా పడిపోయిందో. నేను చూడనే లేదు. దీని బదులు ఆ వెంట్రుకలు చపాతీలే మేలేమో. అమ్మా తాగు మామా, తీసుకోరా నీళ్ళు. సరేరా, నేను వస్తాను. ఏ ఉండు మామా, ఎన్ని రోజుల తర్వాత వచ్చావు? చపాతీ తినేసి వెళ్ళు. ఉండు. చపాతీనా? ఇప్పుడు వదిలే మామా. ఏ ఉండరా దివ్య, కోడిగుడ్డు తీసుకొస్తాను. గుడ్డు వైపు చేయి, ఓకేనా? ప్లేటు మురిగ్గా ఉంది, కాస్త కడిగిస్తారా? రుద్ది బాగానే కడిగాను కదా. ఇక్కడ. చూసుకోలేదు. తిరుగుతుందిరా కడుపులోకి వెళ్ళి. అంత హైజీన్ భోజనం నేను ఎప్పుడు చేయలేదు మామ. ఓసిడి ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి చచ్చిపోతారు కూడా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. కిచెన్ లో అంట్లని మీరే కడుగుతారా? మా ఇంట్లో గిన్నెలు గ్లాసులు అన్ని నేనే కడిగేది. ఇన్ కేస్ చేతులు బాలేక మసిగుడ్డు దొరకలేదు అనుకో, ఇదిగో ఇలాగే తుడిచేస్తాను. ఉండు, చపాతీ తీసుకొస్తానే. అంత తెల్లగుంది. మలపులతో చేసిన అనుకుంటే గుడ్డుకూర గుడ్లతో కాకుండా. ఏంటి మమ్మీ ఎవడీడు? రా. ఆ. ఏమైంది మామా, తినిపించనా? వద్దు మచ్చా, నేనే తింటాను. రే మామా, హాస్టల్లో నువ్వు నాకు తినిపించేవాడివి, నేను నీకు తినిపించేవాడిని. ఎంత బాగుండే కదా డేస్ అని. ఇవాళ నేను నీకు తినిపిస్తాను. ఆ మెమరీస్ అన్ని రీక్రియేట్ చేద్దాం. హై ఎగ్ ఫ్రై. రింపు, ఎన్నిసార్లు చెప్పాను వేరే వాళ్ళ ప్లేట్లో చాలా తీసుకోవద్దని? పెట్టక్కడ పెట్టమని చెప్పానా? సారీ నాన్న. దివ్య, ముక్కు clean చేయి. వస్తున్నా. డింపు, ఎన్నిసార్లు చెప్పండి ముక్కు క్లీన్ చేసుకోమని? రాయిలా. ఆను. నువ్వు తినరా? ఏ, ఆనే. అమ్మో మామ, వాళ్ళ బట్టల షాప్కి వెళ్ళి కాటన్ సిల్క్ ఇవి అడగరు మామ. ఆల్ ఇన్ వన్ కి మనకి వచ్చే బట్టలే అడుగుతారు వాళ్ళు. కంటిన్యూ చేయమా, కడుపు నొప్పి వస్తుంది నాకు. ఏవండి, వాకింగ్ వెళ్ళేసి వస్తాను. చున్నీ వేసుకోవచ్చు కాబట్టి. వచ్చి అంకుల్ కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. వెళ్ళేసి వస్తాను. బాయ్. ఏం టిఫిన్ చేసావు దివ్య ఇవాళ? ఆదివారం చేసుకున్న కొంచెం దోసపిండి ఉంటే అదే చేసుకుని తిన్నామంటీ. ఆదివారం రుపిన పిండా? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, దివ్య ఇవాళకి 6 రోజులు అవుతుంది. అలా తింటే ఏం కాదా? ఆదివారం శుక్రవారం కింద కౌంట్ చేస్తున్నారు. శుక్రవారానికి ఆదివారానికి తేడా 2 రోజులే. గట్టిగా ఆలోచిస్తే. అంతేగా, ఇప్పుడు అక్క అదే చెప్తుందేమో చూడు కొంప తీసి. ఫ్రిడ్జ్ లో పెట్టాను ఆంటీ, ఏం అవ్వలేదు. మరి ఫ్రిడ్జ్ లో పెట్టానని చెప్పి 5-6 రోజులు అదే పిండితో దోశ వేస్తుందన్న. చిన్న బాబానికి ఛాతిలో మంట ఒకటి, అసిడిటీ అన్న. నేను అందుకే ముందే చెప్పా, ఈ ఫ్రిడ్జ్ అలాంటివన్నీ అలవాటు చేయదని. మీ ఆవిడేదో కోపడుతుందని పుసుకొని ఇప్పించావుగా, అనుభవించు. తీరిందా? బాగా తీరిందా? చెప్తే వినాలా? ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. మా ఇంట్లో చూడు, ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేదు. రోజు పొద్దున్నే చిత్రాన్నము, పులిహోర, టమోటా బాత్, ఫ్రెష్ ఫ్రెష్. అదే ఆహా, చిత్రాన్నము అవి అంటుంటే అవి మిగిలిపోయిన అన్నంతో చేస్తుందని తెలియట్లా అంకుల్ అసలు. రొమాంటిస్ట్ లో బట్టి పొట్టి ఏది పెట్టినా తింటాడు అంకుల్. అదేంటో అబ్బా, రోజు వాకింగ్ చేస్తూనే ఉన్నా, కొంచెం కూడా వెయిట్ తగ్గట్లేదు. నా వెయిట్ కూడా అంతే, తగ్గటమే లేదేంటో. ఎలా తగ్గుతారన్న వెయిట్? వీళ్ళు పార్కుకు వెళ్ళైతే ఊర్లో ఉండే రహస్యాలు మాట్లాడుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తారనుకున్నావా? ఎక్సర్సైజ్ అవి ఎవరు చేస్తారా ఆంటీ? మామ, మీరు ఎలా తీసుకున్నట్టు అనిపిస్తారే కానీ నా బయోగ్రఫీ తీసిందేంది ఈ ఒక్క పాట వరకు. మనదనాలు మామ నువ్వు. అదే పొద్దున్నే లేచి వాకిలూడ్చి అంట్లతో మీ పొయ్యి మీద పాలు పెట్టి పడుకున్న బట్టలు మట్టి పెట్టేసరికి పాలవాడొచ్చి పాలని, చెత్తవాడొచ్చి చెత్తను తీసుకెళ్లే లోపు ముగ్గురికి టీ తెచ్చిచ్చి పిల్లలకు హార్లిక్స్ చేసి వాళ్ళకి టిఫిన్ రెడీ చేసి ముగ్గురు టిఫిన్ చేసే లోపు పిల్లలకి స్నానం చేయించి యూనిఫామ్ వేసి వాళ్ళు తినే లోపు క్యారేజీలు కట్టి ముగ్గురు రెడీ చేసి ఆఫీస్ కి పంపించే లోపు
అమ్మయ్యా అని కాస్త సోఫాలో కూర్చుంటామా? ఇవన్నీ చేసే పర్ఫెక్ట్ చేస్తే బాగుంటది అక్క. ఆడరుద్ది ఎడరుద్ది ఆడద్ది ఏడద్ది అమ్మో. అంటే నువ్వు నీ మొగుడినైనా అడగొచ్చు కదా. నువ్వు చాయ్ పెట్టమని మొగుడిని అడగలేవు అక్క, నువ్వెందుకు పెట్టాలి? మన ఆడవాళ్ళ జీవితం చాలా కష్టమైంది. కష్టం వాళ్ళది కాదన్నా, మనది. మనకు వచ్చిన మొత్తం 30,000 జీతం. అందులో ప్రతి నెల తన మొబైల్ 399, నా మొబైల్ 299, నా బండికి పెట్రోల్, తన బండికి పార్లర్. వాళ్ళ అమ్మ నేను వచ్చినప్పుడు మటన్ తీసుకురావాలి, ఊరు వెళ్ళేటప్పుడు క్యాబ్ బుక్ చేయాలి. బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్ కావాలంటే, నలిపోకుండా ఉండడానికి ఐరన్ బాక్స్ అవసరం ఉంటుంది. మా తో ఇంట్లో 32 ఇంచెస్ ఉంది, మన ఇంట్లో 42 ఉండాలని టీవీ కొని తెచ్చింది. ఇది వరకు ఉన్న ఈఎంఐలు ఎన్ని ఉన్నాయో తెలుసా అన్న? ఇది మాత్రమే కాకుండా నా ఫ్రెండ్స్ అందరూ కుక్కను పెంచుకుంటున్నారు, నేను కూడా పెంచుకుంటానని కుక్కను కూడా తెచ్చుకుంది. ఆ కుక్కేమో అన్నం పెడితే తినదు, పాలు పోస్తే తాగదు, పెడిగ్రీనే కావాలంటుంది. వీటన్నిటికి మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అన్న? ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇప్పటి వరకు అక్క ఏం చెప్పింది, ఆమె పడుతున్న బాధ చెప్పింది, కానీ ఈయన మాత్రం చెప్పింది మొత్తం డబ్బులు పెంచారా? అంతే, మొత్తం డబ్బులే. ఏంటన్నా అంటే ఉండాలి, తప్పని నేను చెప్పను, లెక్కలేసుకోవాలి జీవితం, ఎందుకంటే చూస్తారు కాబట్టి చెప్పాలి. కానీ అదే జీవితం అనుకుంటే మాత్రం కష్టం అన్నమాట. అటు చూడాలి ఇటు చూడాలి. చూసారా సార్ డబుల్ యాక్షన్. రోజులు కుక్కతో సెల్ఫీలు దిగి స్టేటస్ పెట్టేసింది అంతే. ఆ తర్వాత ఆ కుక్కను వాకింగ్ తీసుకెళ్లేది నేనే, కక్కపోతే క్లీన్ చేసేది నేనే. రఘు మీ కుక్క మా ఇంటి ముందు వచ్చి దొడ్డికి పోయింది. ఏమి మొన్న వాళ్ళ ఇంటి ముందుకి ఎందుకు పంపిన అన్న మరి? అదంటది చూడు, నువ్వే కడగాలి చెట్టుగాడు ముడ్డి అంటే వాడు. శిల్పా శెట్టి ఏం తింటుందో తెలుసా? రోజు ఒక చెంబుడు గోరువెచ్చటి నీళ్ళలో ప్యూర్ హనీ వేసుకుని తాగుతుందంట. అందుకే అంత స్లిమ్ గా ఉంది. ఇంకెందుకక్క, ఆ చెంబులో కొద్దిగా హనీ వేసి, కొద్దిగా టర్మరిక్ వేసి, జీలకర్ర ఉప్పు అవన్నీ వేయాలి. లేదు, నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ ముఖ్యం మిగులు. హనీ లెమన్ వాటర్ కి ఎంత వాల్యూ ఉంది అనుకుంటున్నావు నువ్వు అసలు? హనీ లెమన్ వాటర్ తాగి ఎక్సర్సైజ్ కూడా చేయాలి, అప్పుడే తగ్గుతాం మా. అదే మనకి నేను చెప్తున్నా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. ఏమండి మార్కెట్కి వెళ్ళి 1 కేజీ హనీ తీసుకురండి. 1 కేజీ ప్యూర్ హనీనా? ఎందుకు? ఇక నుంచి రోజు పొద్దున్నే ఒక చెంబడు వేడి నీళ్ళలో 1 చెంచాడు హనీ వేసుకుని తాగాలంట. శిల్పా శెట్టి కూడా అలాగే చేస్తుందట. చూడు తను ఇప్పటికి ఎంత స్లిమ్ గా ఉందో. శిల్పా శెట్టి గోరువెచ్చ నీళ్లు హనీ వేసుకుని తాగే కన్నా ముందు 1 గంట యోగాసనం చేస్తుంది. నేను చేస్తాను యోగాసనం. ఆంటీ 1 గంట కాదు 8 గంటలు చేస్తారు యోగాసనం. శవాసనం. ఎస్, నేను కూడా చేస్తాను. ఎందుకు? నువ్వైతే 13 గంటలు చేస్తావు, 8 కాదు. వదిలేసి 20 గంటలు చేస్తాం, మళ్ళీ లేచి తింటాను అనుకో, అది వేరే విషయం. నేను పార్కులో వేసే ఆసనాలు ఏంటో నాకు అన్ని ఆసనాలు తెలుసు, మీరు చెప్పింది చేయండి ముందు. అవునా? ఏది? ఆ గోడ దగ్గరికి వెళ్ళి వెనక్కి వంగని చక్రాసనం వెయ్యి. అది వెనికి వంగి బెండ్ అవ్వాలి, అదా? అదే వెయ్యి. ఆంటీ తెలుసు అని చెప్పింది, వేయడం వచ్చని చెప్పలేదు కదా. అంతేగా. క్లాప్స్ బా. మేము ఆంటీకి సైడే ప్రస్తుతానికి, తర్వాత చూసుకుందాం. వెయ్యి. అయ్యో ఎవరి నడుము పుట్టి ప్యూర్ అని తీసుకురానా? గోబీ గోబీ. అంకుల్ కి అవసరమా చెప్పు? మళ్ళీ ఆంటీకి ఏమన్నా అయితే అంకులే కదా అన్ని చేసుకోవాలి, హాస్పిటల్ బిల్లు కట్టాలి. బతుకు. మార్క్స్ తక్కువ వస్తున్నాయని ట్యూషన్ లో వేసాం, అయినా సరే చదవట్లేదంట. సిగ్గనిపించట్లేదా నీకు? హాలో టీవీ సౌండ్ డిస్టర్బ్ అవుతుందని డిస్టర్బ్ అయినా మార్కులు తక్కువ వచ్చాయి. సిగ్గనిపించట్లేదా నీకు? బుద్ధి పెరుగుతుందని ఇంట్లో ఉన్న బాదం అంతా తినేసావు, అయినా మార్క్స్ తక్కువ వచ్చాయి. సిగ్గనిపించట్లేదా నీకు? చిన్నప్పుడు ఎన్ని చెప్పేవాళ్ళు మామ, బెండకాయ తింటే ఇంగ్లీష్ వచ్చేది, మ్యాథ్స్ వస్తుంది, ఇంగ్లీష్ వచ్చేది, బాదం తింటే తెలివి వస్తుంది. మామూలు కాదు. కాంపిటీషన్, ఎగ్జిబిషన్, యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్, పేపర్, పెన్ను, బుక్, రబ్బరు, కలర్, ఇంకు అడిగినవన్నీ ఇప్పించాను. అయినా కానీ మార్కులు తక్కువ వచ్చాయంటే సిగ్గనిపించట్లేదా నీకు? సిగ్గు గురించి మీరిద్దరు మాట్లాడకూడదు. ట్యూషన్ ఫీజు 500 అయితే నాన్న దగ్గర 800 తీసుకుంటావు, అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా? అరే స్కామ్స్ అని చెప్పేస్తున్నదిరా పాప, అట్లే చెప్తావు పాప, బుద్ధి పాప. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అమ్మ టీవీ సీరియల్స్ చూస్తూ పని చేయడం లేదని టీవీ కనెక్షన్ తీసేసి నా కోసం తీసేసామని చెప్పావు, అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా నాన్న? పేరెంట్స్ మీటింగ్ కి కంపల్సరీ రావాలని తెలుసు కూడా ఆరోగ్యం బాలేదని చెప్పి నాటకాలు ఆడుతూ పడుకున్నావు కదమ్మా, ఆ రోజు నీకు సిగ్గు అనిపించలేదా? కాదు అంటే 4 సార్లు సిగ్గులేదా అన్నారనేసి 4 స్కామ్లు బయటికి తెస్తుంది. ఇప్పుడు నాకు ట్యూషన్ కి లేట్ అవుతుందని తెలుసు కూడా పక్కింటి ఆంటీ అడగగానే పరిగెత్తుకుంటే వెళ్ళి దింపేసి వచ్చావు కదా, అప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా నాన్న?
నేను వెళ్ళి బండి తుడుచుకోవాలి. చిన్న సంతకం పెడితే సరిపోతుంది కదా ప్రోగ్రెస్ కార్డ్ మీద. దానివల్ల ఇప్పుడు డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేలా చేస్తుంది. మనం అన్నిసార్లు సిగ్గు అనిపించట్లేదా అని అమ్మ వాళ్ళని అంటే మూతి మీద కొడతారు. పెద్దదాని అయిపోయావా తిరిగి మాట్లాడే అంత, ఎదురు సమాధానం చెప్పే అంత అంటారు. 23 ఏళ్ళు 24 ఏళ్ళు వచ్చినా కూడా అట్లనే అంటున్నది. ఈ పాప 4-5 ఏళ్ళకే అంటున్నది. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడింది. చలికాలం ఏంటిద్దరు వెళ్ళిపోతున్నారు? ప్రోగ్రెస్ కార్డ్ లో సైన్ చేసి వెళ్ళండి. అలాగే తీసుకెళ్తే నాకు సిగ్గులేదు అనుకుంటారు. దేవుడా ఎలాగైనా దొరికేలా చేయి దేవుడా, ప్లీజ్ ప్లీజ్ ఎలాగైనా దొరికేలా చేయి దేవుడా ప్లీజ్. ఏయ్ మళ్ళీ ఏమని మొక్కుకుంటున్నావే? ఏవండి మొన్న అమీర్పేటలో ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన రెడ్ కలర్ లిప్స్టిక్ ఇప్పించారు కదా, అది దొరకట్లేదండి. అందుకే అది దొరికితే జాతరలో మిమ్మల్ని ఊరేగిస్తానని ఆ దేవుడికి మొక్కుకుంటున్నానండి. అమ్మా నీ లిప్స్టిక్ దొరికేసింది. అమ్మా తల్లి నీ మొక్కు రేపే తీర్చుకుంటాను తల్లి. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. కొట్టుకుంటున్నానే. కొట్టుకుంటున్నా. నువ్వు వెనక అబ్జర్వ్ చేస్తే అమ్మాయిలందరూ నవ్వుతున్నారు, అబ్బాయిలందరూ కన్సర్న్ గా చూస్తున్నారు. సేపు నా పరిస్థితి కూడా ఇదే ఏమో అనేసా. సో అది గైస్ ఈ రోజు మన కంటెంట్. మీకు కానీ నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకైతే షార్ట్ ఫిల్మ్ కానీ వాట్ ఎవర్ దిస్ ఇస్ బాగుంది, బాగా నచ్చింది. మేం చేయాలనుకునే బతికేమండి ఇట్లాంటిది కాదండి. ఇక మనకు తెలిసిందే కదా, పరంజ్యోతి లాంటి పెద్ద పెద్ద అవన్నీ షాకులు, టర్నులు, జలకులు, పెద్ద దెబ్బ మీద దెబ్బ అన్ని వస్తాయి. సో అంటిల్ దెన్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఛానల్లో ఉండే గంటను కూడా కొట్టండి. మేము చేసే వీడియోస్ అన్నిటికీ మీకు ముందుగా అప్డేట్ వస్తుంది అనమాట. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఎందుకు చెప్పండి, మనం కొంచెం గ్రో అవుదాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. దొంగ సబ్స్క్రైబ్ చేసుకో. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.